యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత బ్రతుకుట క్రీస్తే క్రైస్తవ సమాజం నుంచి డాక్టర్ ప్రవీణ్ పగడాల గారికి ఘన నివాళులు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఎవరు ప్రవీణ్ పగడాల గారు 2-3 రోజుల నుంచి మనం ఆలోచిస్తే కేవలం క్రైస్తవ సమాజం నుంచి మాత్రమే కాక యావత్ తెలుగు సమాజంలో చాలామంది ఆయనకు సంఘీభావం తెలియజేయడం చూస్తున్నాం. ప్రవీణ్ పగడాల ఒక పాస్టర్ మాత్రమే కాదు, ఒక గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త, సమాజంలో ఉన్న అసమానతల మీద అనే యొక్క వాగ్దాటితో ప్రశ్నించిన గొప్ప యోధుడు. అలాంటి వ్యక్తి ఈ రోజున అనుమానాస్పద స్థితిలో మరణించడం, దాని పట్ల క్రైస్తవ సమాజం అంతా కూడా తమ యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది. దానికోసం ఎల్లారెడ్డిపేట క్రైస్తవ సమాజం నుంచి మేము కూడా శాంతియుతంగా అహింసాయుతంగా మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. క్రైస్తవుల యొక్క ప్రాథమిక హక్కులను రక్షించుకోవడం మా అందరి బాధ్యత. దాని కొరకు మేము ఈ యొక్క అహింస రీతిలో శాంతియుతంగా మా యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. ప్రవీణ్ పగడాలని గురించి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు యొక్క బోధనలను ఆయన ఏ వాక్యం చేత పట్టుబడ్డాడో కేవలము దాన్ని ప్రకటించడమే మాత్రమే కాదు, కానీ తన జీవితంలో దాన్ని పాటించి చూపిన గొప్ప వ్యక్తి. మనము ఆయన యొక్క జీవితాన్ని గమనిస్తే తన జీవితంలో యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఏ విధంగా కనపరచాలనో అన్ని విధాలుగా తన జీవితంలో కనపరిచాడు. అనాథుల్ని హక్కును తీర్చుకున్నాడు. తన యొక్క సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా 1000 మందికి 100 మందికి ఉపాధి కల్పించాడు. నార్త్ ఇండియాలో కరెంటు లేని ప్రాంతాల్లో తాను చేయవలసిన సేవ అంతా చేశాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు అనుమానాస్పద స్థితిలో మరణించడం, క్రైస్తవ సమాజం నుంచి వస్తున్న నిరసనను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చివరిగా ఒక విషయాన్ని మనం గమనిస్తే చంపిన వారు చరిత్రలో ఎప్పటికీ గుర్తుకులేరు, కానీ చంపబడ్డ వారు, హతసాక్షులైన వారు చరిత్రలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గమనిస్తే వాళ్ళు అమరులుగా ఉన్నారు. వాళ్ళు ఈ రోజుకి నిలిచి ఉన్నారు. ప్రవీణ్ పగడాలన్న ఎప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోతారు. ఆయన రగిలించిన స్ఫూర్తి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి క్రైస్తవుల్ని, సమాజ హితం కోరే ప్రతి వ్యక్తిని కూడా కదిలిస్తుందని భావిస్తున్నాం. మా యొక్క పూర్తి సంఘీభావం వారి కుటుంబానికి నేను తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉన్న క్రైస్తవ సమాజము పాస్టర్లందరూ కూడా సంతాపం తెలియజేస్తూ ఈ యొక్క శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారు ఈ యొక్క ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్న క్రైస్తవ సమాజానికి పరిచయమైన వ్యక్తి. అతడు ఈ ప్రాంతానికి వచ్చి క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ సందేశాన్ని తను అందించుంటున్నాడు. ప్రవీణ్ పగడాల గారు బైబిల్ బోధకుడు, అదేవిధంగా మంచి వక్త. అంత మాత్రమే కాకుండా అనేకమైన సాంఘిక కార్యక్రమాలు కూడా తాను చేసిన వాడిగా ఉంటున్నాడు. 25వ తేదీ మంగళవారం నాడు రాజమండ్రి సమీపంలో తను చనిపోవడం జరిగింది. తన మరణం అనేది ఒక మరణంలో ఎన్నో సందేహాలు, అనుమానాలు ఉండి ఉంటున్నవి. వాటన్నిటి కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వము విచారించి సమగ్ర నివేదిక అందజేయాలని ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్న పాస్టర్స్, అదేవిధంగా క్రైస్తవ సమాజం కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆ యొక్క కుటుంబాన్ని కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాము. ఆ యొక్క కుటుంబానికి ప్రభుత్వం వారు న్యాయం చేయాలని కూడా కోరుకుంటూ ఆ యొక్క కుటుంబానికి దేవుడు ఒక ఆదరణ అనుగ్రహించాలని ఆ కుటుంబం కోసం కూడా మేము ప్రభువైన యేసుక్రీస్తు వారిని మేము వేడుకుంటున్నాము. ప్రవీణ్ పగడాల గారు కేవలము తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా అనేకమైన ప్రాంతాలు వెళ్ళి దేవుని యొక్క స్వార్థ
వాక్కును ప్రకటించిన వాడు, అందరి చేత మంచి పేరును మంచి మన్ననలు అందుకున్నవాడు ప్రవీణ్ పగడాల గారు. వారు లేకపోవడము క్రైస్తవ సమాజానికి కొంత నష్టముగా మేము భావిస్తున్నాము. కాబట్టి వారి కుటుంబానికి ఇక్కడ ఉంటున్న క్రైస్తవ సమాజం తరఫున, దేవుని సేవకులందరి తరఫున మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. క్రీస్తుకి మరి ఈరోజు ఏ విధంగా శాంతియుత ర్యాలీని నిర్వహించేందుకు వచ్చిన ప్రతి ఒక్క క్రైస్తవునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రవీణ్ ప్రగడాల గారు గత 4 రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందడంతో మరి దానికి నిరసనగా 2 తెలుగు రాష్ట్రాలలో గ్రామాన ప్రతి మండలంలో కూడా నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. ఎందుకంటే అహింస మార్గంలో వెళ్లకుండా క్రైస్తవులు అంటేనే యేసు ప్రభు చూపిన మార్గంలో నడుస్తారు. కాబట్టి ఆయన చూపిన ప్రేమను బట్టి క్రైస్తవులు కూడా ప్రేమను చూపిస్తూ ఆ చంపబడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మరి ప్రవీణ్ అన్న గారి భార్యనే చెప్పింది స్వయంగా, వారిని నేను క్షమిస్తున్నానని. అంత గొప్ప మనసు ఎవరికి కూడా ఉండదు, ఈ లోకంలో ఉన్న మనుషులకు ఎవరికి కూడా ఉండదు. ఒక క్రైస్తవులకు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే హతసాక్షి కాబడ్డ ప్రవీణ్ అన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రతి గ్రామం నుండి వచ్చిన క్రైస్తవులందరూ కూడా ఆ మరణాన్ని చింతిస్తూ శాంతియుత ర్యాలీగా క్యాండిల్లు పట్టుకొని మరి శాంతియుతంగా ఈ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రవీణ్ అన్న మరణం క్రైస్తవ లోకాన్ని అందరినీ ఐక్యపరిచింది. ప్రవీణ్ అన్న మరణం ఈ లోకంలో ఉన్న ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులందరినీ కూడా ఒక్కతాటిపైకి తీసుకొని వచ్చింది. ప్రవీణ్ అన్న మరణం క్రైస్తవులలో ఒక ధైర్యాన్ని నింపింది. ఎందుకంటే నేను కూడా సువార్తను ప్రకటించాలి, నేను కూడా నా జీవితంలో హతసాక్షి కాబడాలనే ఆలోచన, అంటే దేవుని కొరకు నేను మరణించాలనే ఆలోచన పుట్టించింది. ఎందుకంటే ప్రవీణ్ అన్న మరణం చరిత్రలో నిలిచిపోయింది. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఎవరికో వ్యతిరేకం కాదు, కానీ యేసు ప్రభు చూపిన శాంతి మార్గంలో నడవాలనే ఉద్దేశంతోనే ప్రవీణ్ అన్న ఏ విధంగా చనిపోయాడు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే దాన్ని వక్ర మార్గంలో హత్య చేయబడ్డ కానీ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే పనులు కొందరు చేస్తా ఉన్నారు. క్రైస్తవ సమాజంగా మేమేం చెప్తున్నామంటే ప్రవీణ్ అన్న కుటుంబానికి న్యాయం జరగాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ నిందితులకు, మరి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని క్రైస్తవ సమాజం కోరుకుంటా ఉంది. ఈ సమయం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ప్రత్యేకమైన మరి వందనాలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఈ దినాన మేమందరము ఎల్లారెడ్డిపేటలో ఉన్న పాస్టర్స్ ఫెలోషిప్ కావచ్చు, క్రైస్తవ సహోదరులందరము ఈరోజు ఒక ప్రత్యేకమైన క్యాండిల్ రాల్ చేస్తున్నాం. ప్రవీణ్ ప్రగడాల గారు యూట్యూబ్లో కొట్టినా, ఫేస్బుక్లో కొట్టినా, గూగుల్లో కొట్టినా, ఎక్కడ కొట్టినా ఆయన గురించి పేజీలు వీడియోలు ఉంటాయి, పేజీలు రైటింగ్ ఉంటుంది. ఎందుకంటే అంత మంచి వక్తని కాదు, ఆయన చాలా మందికి మేలు చేసినాడు. అనాథ పిల్లలకు మేలు చేసినాడు. అదే రీతిగా మరి పిల్లలు తల్లిదండ్రులకు అనేకులకు ఆయన ఆశ్రమించి, అదే రీతిగా అన్ఎంప్లాయ్మెంట్ ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ లేదో ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి చాలా మందికి హెల్ప్ చేస్తూ, అదే రీతిగా తనకి ఏదైతే తన యవన కాలమందు తన యొక్క చెడు మార్గాన్ని విడిచిపెట్టి మంచి మార్గాన్ని మరి అన్వేషిస్తున్న మార్గంలో యేసు ప్రభు గొప్పవాడని ఆయన గమనించి, యేసు ప్రభు మార్గంలో అతను ఎంచుకొని ఆ మార్గంలో నడుస్తూ ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యబోధన అతను బోధిస్తున్న దాన్ని బట్టి మరి విజయవాడ నుంచి రాజమండ్రి ఆ మార్గంలో అతను వెళ్తున్నప్పుడు అనుకోని పరిస్థితిలో తన యొక్క డెడ్ బాడీ రోడ్డు పక్కన పడి ఉన్నది. అది మరి అక్కడ ప్రభుత్వం తేల్చాల్సి ఉంది, అది మరి యాక్సిడెంటా లేకుంటే ఎవరైనా అతన్ని గుర్తు చేసి అక్కడ మరి వేసినారా, తను చంపేసినారా అనేది తెలియదు. కానీ అక్కడ ప్రభుత్వం దాని పనిలో ఉన్నది, అది వెలికి తీస్తారని మేము చాలా వేచి ఉన్నాము. అయితే ప్రత్యేకమైనది ఏంటిదంటే క్రైస్తవ సమాజము బైబిల్ మాకు బోధిస్తున్నది ఏంటంటే మరి శత్రువునైనా మనం ప్రేమించాలి, శత్రువునికి కూడా మనము సహాయము చేసేవారుగా, శత్రువు ఇంకా మనము భోజనము చేసేవారుగా, శత్రువులను ప్రేమిస్తూ వారి కోసం ప్రార్థించేవారుగా
ప్రభు వారు యేసుక్రీస్తు ప్రభుల వారు మాకు బోధిస్తున్నాడు. మేము బైబిల్ గ్రంథంలో మేము చూస్తున్నాము, అదే మేము ప్రజలకు బోధిస్తున్నాము. దానిని బట్టే ఈ దినాన మేము శాంతియుత ర్యాలీ చేస్తున్నాం. చాలా మంది ఏంటంటే మరి ఏదైనా సంఘటన జరిగినప్పుడు పెద్ద పెద్ద నినాదాలతో మరి శ్లోకాలతో లేకుంటే భయంకరమైన దానితో వాళ్ళు ఏదో చేస్తుంటారు. కానీ మాకు యేసుక్రీస్తు ప్రభుల వారు శాంతి మార్గాన్ని నేర్పించింది కాబట్టి ఆ శాంతి మార్గాన్ని పట్టుకునే మేము ముందుకు వెళ్తా ఉన్నాము. స్పెషల్ గా ఈ దినాన ఏంటిదంటే గత 25వ తారీఖు నాడు 24వ తారీఖు 25వ తారీఖు ఆయన మరి మరణించి రోడ్డు పక్కన ఉన్నాడు. దానికి కారణం ఏంటిదో ఇంకా తెలియాల్సి ఉన్నది. ఈ యొక్క భారతదేశంలో మరి ప్రవీణ్ ప్రగడాల గారు ఎవరనేది తెలియకనేది లేదు. 2 రాష్ట్రాల యావత్తు తెలుగు ప్రజలందరికీ తెలుసు ప్రవీణ్ ప్రగడాల గారు ఎవరనేది. క్రైస్తవ సమాజానికి తెలుసు. మన దినాన మనము గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి మనము చూస్తా ఉన్నాము. మీరు యూట్యూబ్ లో చూడండి, ప్రవీణ్ ప్రగడాల గురించి ఎంత మరి ప్రభుత్వాలు కావచ్చు, 2 స్టేట్ల మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు అందరూ మరి ఏంటంటే దాని గురించి ఒక మంచి ఉద్దేశంతో మరి చట్టప్రకారంగా దాన్ని చూడండి అని చెప్తా ఉన్నారు. అంటే అంత మంచి వ్యక్తిని మరి ఏ రీతిగా జరిగిందనేది ఇంకా మాకు తెలియలేదు. కాబట్టి ఈ సమయమందు మా మండలంలో ఉన్న ప్రజలము, క్రైస్తవ సహోదరులు, పాస్టర్స్ అందరము కలిసి శాంతియుత ర్యాలీ చేస్తా ఉన్నాము. ఆయన యొక్క మరణానికి మరి సానుభూతి తెలియజేస్తూ వారికి వారి కుటుంబానికి మరి దేవుడే మరి వారికి తోడుగా ఉండి వారిని రక్షించినట్లు మేమందరం ఈ దినాన ఒక ఉద్దేశంగా అందరము కలిసికట్టుగా మేము ముందుకు వస్తా ఉన్నాము. ప్రత్యేకంగా మన అందరము తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవత్వం అనేది ఒక మంచి మార్గం, కానీ ఇది మతము కాదు. ఇది మతముకు సంబంధించింది కాదు, మార్గానికి సంబంధించింది, మార్గాన్ని చూపించేది. ప్రవీణ్ గారు కూడా, పాస్టర్ గారు అదే మార్గాన్ని చూపిస్తున్న సందర్భంలో మరి అది గిట్టన ద్వారా లేకుండా అనుకోకుండా అది జరిగిందో తెలియదు. కానీ మరి ఈ యొక్క భారతదేశంలో, ఈ లౌకిక దేశంలో క్రైస్తవులకు కూడా ఏ రీతిలో అయితే సమానత్వం ఉన్నదో ఆ సమానత్వంలో మేము ముందుకు సాగాలని మేము ప్రత్యేకంగా ఈ క్యాండిల్ రాళ్ళ ద్వారా ప్రజలకు మా యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.